నాయకుడిగా తనకున్న అనుభవంతో రామగుండం అన్ని విధాల అభివృద్ధి చేశారని, పార్టీలకు అతీతంగా ప్రజలతో తనకున్న అనుబంధమే మళ్లీ గెలిపిస్తుందని సీనియర్ నేత ఇండిపెండెంట్ అభ్యర్థి సోమవరపు సత్యనారాయణ అంటున్నారు. స్పష్టమైన విధి విధానాలతో ప్రజల ముందుకు వస్తానంటున్న సోమవరపు సత్యనారాయణతో మా కరీంనగర్ ప్రతినిధి ఫనీ రాజ్ ఫేస్ టు ఫేస్. రాజకీయాలతో పోలిస్తే రామగుండం రాజకీయాలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ల హవా కొనసాగుతుంది. మరోవైపు సీనియర్ రాజకీయవేత్త అయినప్పటికీ కూడా ఇక్కడ మరోసారి ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతున్నటువంటి సోమవరపు సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సత్యనారాయణ గారు, గతంలో కూడా మీరు గతంలో ప్రధాన పార్టీల నుండి పోటీ చేశారు, అందులో పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, ఆర్టీసీ చైర్మన్గా కూడా పనిచేశారు. సో ఇండిపెండెంట్గా ఈసారి బరిలోకి దిగడానికి కారణం ఏంటి? అంటే నేను కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్ నుంచి రాజీనామా చేశాను. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రమ్మంటే జాయిన్ అయినాను. ఆ తర్వాత ఈ మధ్య ఆ పార్టీలో జరుగుతున్న కొన్ని అండర్స్టాండింగ్స్ కానీ, తర్వాత క్యాజువల్ అడ్మినిస్ట్రేషన్ కానీ నాకు అనిపించింది ఇంకా అక్కడ ఉంటే మనం గెలవలేము. రెండోది దానికంటే ఎక్కువ అంటే ప్రజల నుంచి ఒత్తిడి. ఎందుకంటే ఇక్కడ ఒక స్టిగ్మా పడిపోయింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే ఓట్లు పడవు అని, ఏదో హిందూ ముస్లిం క్రిస్టియన్ అట్లా కాదు, జనరల్గానే భారతీయ జనతా పార్టీ అంటే ఓట్లు పడవని ఆ స్టిగ్మా తోటి ఏంటంటే అందరూ ఒత్తిడి చేస్తున్నారు రమ్మని. ఇంకా బయటకు వచ్చినాను. ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఉండాలని నిర్ణయం చేసుకున్నాను. ఎందుకంటే రామగుండం ప్రజలు నాకు డైరెక్ట్గా తెలుసు. నేను పార్టీ ద్వారా రామగుండం ప్రజలకు ఎప్పుడు కూడా ఫేమస్ కాలేదు. నాకు నేనుగా పనిచేసిన వ్యక్తిగా ఇక్కడ ప్రాంతం లోపల ప్రజలకు గుర్తిస్తానని కనుక ప్రలోభాలకు లొంగకుండా మరి వాళ్ళు తప్పకుండా నాకు ఓటేస్తారని నేను ఆశిస్తున్నాను. చివరిగా చెప్పండి, మీరు గతంలో ఇక్కడ ఇంజనీర్గా పనిచేస్తారు, మరోవైపు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇక్కడ మున్సిపాలిటీకి కూడా మొట్టమొదటి చైర్మన్గా పనిచేస్తారు. ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రామగుండం పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వారికి వ్యక్తిగతంగా మీరు ప్రజలకు ఏమని హామీ ఇస్తున్నారు? మీరు ఏ రకంగా ఈ ప్రతిపక్షాలకు సంబంధించి అంటే ఇతర పార్టీలు చేసినటువంటి ప్రచారాన్ని మీరు ఏ రకంగా ఓవర్కమ్ అవుతున్నారు? ఒకటి, ప్రజలకు హామీ ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ పథకాలను సక్సెస్ఫుల్గా చివరి వ్యక్తి వరకు తీసుకెళ్తారు. రెండోది అంటే చాలా పనులు నేను శాంక్షన్ చేసి అసంపూర్తిగా ఉన్నాయి. సపోజ్ మార్కెట్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్లో కానివ్వండి, వెజిటబుల్ మార్కెట్ తిలక్ నగర్లో కానివ్వండి, తర్వాత ఇండోర్ స్టేడియంస్ కానివ్వండి, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, అదేవిధంగా మహిళలకు ఆధారం కోసం 14 కోట్లు అంటే 7 కోట్లు మేము 7 కోట్లు బ్యాంకు ద్వారా మహిళలకు ఉపాధి కల్పన కోసం, మహిళలకు ఏదైనా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరగడానికైనా వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేస్తే వాళ్ళకు అప్పుగా ఇచ్చి వాళ్ళని అభివృద్ధిపరచడానికి అది ఒక్క పైసా వాడలే. గిరిగిరి బ్యాంకు వాళ్ళకు 50 లక్షలు పెట్టాను వాళ్ళ అప్పులు పడొద్దని, అది వాడలే. ఎయిర్ క్లీనర్స్ పెట్టాను ఇంట్లో పెట్టుకోవడానికి సబ్సిడీ మీద, అది వాడలే. 2 కోట్ల రూపాయలు పెట్టాను, ఒక పైసా వాడలే. ఈ రకంగా చాలా సిటిజన్స్కు ప్రతి వార్డులో ఒకటి కట్టాలి, నేను అది చేయలేదు. మహిళా బిల్డింగ్లు చాలా కట్టాను, ఎక్కడైతే కట్టలేదో ప్రతి రీజన్కి ఒకటి కట్టాలనుకొని ఫండ్స్ పెట్టాను, అది కాలేదు. చివరిసారిగా నా దాంట్లో 2 crores అంటే 4 crores ప్రతి 2 డివిజన్కి, ఒకటి అభివృద్ధి అయిన డివిజన్, అభివృద్ధి కాని డివిజన్ క్లబ్ చేసి పెట్టినాను. దాంట్లో ఏం పనులు లేకుండా ఏం మిగిలిపోయింది, ఎక్కడ డ్రైన్ ఎక్కడ ఏం అన్నీ చేసుకునే అవకాశం ఉండే, అది కూడా కావడం లేదు. ఇదే విధంగా ఎన్నో పనులు నేను ఊహించి ఫండ్స్ పెట్టినా కాలేదు. మరొకసారి 24 hours వాటర్ ఇస్తానని వరల్డ్ బ్యాంక్ ద్వారా కొన్ని ట్యాంకులు 30,000 ఇంట్ల కనెక్షను ప్లస్ మీటరు, తర్వాత వాల్, ఇవన్నీ కూడా ఫ్రీగా పెట్టడానికి తెచ్చినాను. అది కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు, అవి సంపూర్తిగా ఉండిపోయినాయి. ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షన్ చెప్తున్నాను, 5 సంవత్సరాలు అయింది, ఒక 30 మట్టి కూడా ఇస్తారు దాని మీద. అట్లాగా ఇక్కడ మన కాంట్రాక్ట్ వర్కర్స్కు తీసుకొచ్చిన లాభాలు కూడా ఏం చేయలేకపోతున్నారు. అందుకని నేను మళ్ళీ వస్తే ఫస్ట్ నా దృష్టి కాంట్రాక్ట్ వర్కర్స్ మీద ఉంటుంది. వాళ్ళ హౌసింగు, వాళ్ళ శాలరీసు, వాళ్ళకు కోల్ ఇండియా వేజెస్, మినిమం వేజ్ పెంచడం, ఇటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించడం, ఇటువంటి చాలా పనులు ఇది అనార్గనైజ్డ్ సెక్టర్లో కూడా చాలా పనులు ఉన్నాయి. వాటి మీద ముఖ్యంగా దృష్టి పెట్టి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి. అదేవిధంగా సింగరేణిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి మంచినీరు పోతలేదు. ఆల్రెడీ నేను మంచినీరు తెచ్చిపెట్టాను, ఇక్కడ ఒక వాల్ పెట్టినాను సింగరేణి కనెక్షన్ తీసుకోవడానికి. వారు ఎందుకు తీసుకోవాలో తెలియదు, నేను వస్తే తప్పకుండా పెడితే
అందరికి ప్రతి క్వార్టర్కు మన మిషన్ భగీరథ వాటర్ వెళ్తుంది. అదేవిధంగా ఇవాళ వర్కర్స్కు ఫ్రింజ్ బెనిఫిట్స్ మీద ట్యాక్స్ కట్ చేస్తున్నారు, అదే అధికారులకు కట్ చేస్తున్నారు. అందుకని వర్కర్స్ ఆఫ్ ఫ్రింజ్ బెనిఫిట్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కూడా తప్పకుండా కంపెనీ భరించేలాగా అది కూడా తప్పకుండా చేపిస్తాను. అంటే చాలా ఉన్నాయి, దాని అన్నీ కూడా వస్తే తప్పకుండా నేను ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్గా పనిచేస్తాను. ఎక్కడ ఏం జరుగుతున్నది అది మన రామగుండంకి ఎట్లా సమన్వయపడుతుంది, ఎక్కడ ఏం ఫండ్స్ వచ్చినాయి అవి ఎట్లా తెచ్చుకోవాలి అంటే ఎప్పుడు ఇన్నోవేటివ్ థింక్ చేసుకుంటే ఎప్పుడు నేను చెప్పేదానికంటే 10 అంతలు ఎక్కువ చేస్తాను. ఇది మొత్తానికి తాను పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగానే రామగుండం ప్రజలకు సుపరిచితులని, మరోవైపు తన అనుభవంతో కూడినటువంటి పరిపాలన గతంలో ఏదైతే ఉందో దాన్ని తనను గెలిపించినట్లయితే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా రామగుండం ప్రజలకు సేవ చేస్తారని సోమరపు సత్యనారాయణ గారు అంటున్నారు. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, రామగుండం, కరీంనగర్.